ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన బకాయిలపై అయితే గనక ఏపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అంటే డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ ఇవ్వాల్సుంది. పీఆర్సీ కమిషన్ నియమించాల్సుంది. సో, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళైతే అడుగుతూనే ఉన్నప్పటికీ కూడా చాలా మీటింగ్‌లయితే జరిగినాయి. అంటే క్యాబినెట్ సమావేశాలు ఎన్ని జరిగినా కూడా ఉద్యోగ పెన్షనర్లకి ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఆ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ఎప్పటికప్పుడు ప్రతి క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు కూడా ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూడడమే తప్ప వారి గురించి అయితే గనుక ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. ఇక ఇప్పుడు దసరా వచ్చేసింది. కనీసం మాకు 2 డీఏలైనా ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగులు అలాగే పెన్షనర్లు చాలా రోజులుగా అయితే అడుగుతూ ఉన్నారు. సో, ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ యొక్క ఉద్యోగులకు, పెన్షనర్‌లకు సంబంధించి ఐఆర్, పీఆర్సీ, డీఏలపై అయితే గనక ప్రస్తుతం ప్రతిపక్షం అని అనుకోవాల్సింది అంటే వైసీపీ అలాగే ఇంకా ప్రతిపక్షం అని అనుకోవాల్సొస్తుంది కాబట్టి, వాళ్ళు ఈ యొక్క వీటి మీద అయితే గనక ఒక 4 ప్రశ్నలైతే అడగడం జరిగింది. ఉద్యోగ పెన్షనర్‌లకు సంబంధించి ఒక 4 ప్రశ్నలు అడిగారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారైతే గనక సమాధానం ఇచ్చారు. అసలు వాళ్ళు ఏమడిగారు? ఈయన ఏం చెప్పారు? అలాగే మనకి డీఏ, పీఆర్సీ అసలే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఎప్పుడొస్తుంది అని వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వివరాలు చూసినట్టయితే గనక అసెంబ్లీలో అయితే ఈ యొక్క 4 ప్రశ్నలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటి అంటే గనక ఆహ్, అడిగిన వైసీపీ ఎమ్మెల్యేలు అయితే తాటిపత్రి చంద్రశేఖర్, అలాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అలాగే బుసినే విరూపాక్షి ఈ యొక్క ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించి ఈ సమస్యలైతే గనక వీటిపై అడిగారు. అడిగిన 4 ప్రశ్నలు ఏంటంటే గనక ప్రభుత్వం ఎప్పటికల్లా పీఆర్సీ నియమిస్తుంది 1, అదేవిధంగా ఎప్పటికల్లా వేతన సవరణ చేస్తుంది 2, అలాగే ఉద్యోగులకు తాత్కాలిక భృతి ఐఆర్ ఎంత ఇస్తున్నారు? అలాగే ఎప్పటికల్లా ఇస్తారు? అసలు ఇప్పటివరకు ఐఆర్ ప్రకటించడం అదే ఎంతకి ఎప్పటికల్లా ఇస్తారని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మెయిన్ చివరగా మొత్తం డీఏ బకాయిలు మొత్తం 4 డీఏ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? ఈ 4 ప్రశ్నలు అయితే గనక వాళ్ళు అడగడం జరిగింది. సో, దానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం సమాధానం చెప్పారంటే గనక పీఆర్సీ నియామకం, వేతన సవరణ, అలాగే తాత్కాలిక భృతి మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలి. అంటే 3 ప్రశ్నలకి ఒకే సమాధానం చెప్పేశారు. ఏంటంటే పీఆర్సీ నియామకం, వేతన సవరణ, అలాగే తాత్కాలిక భృతి ఐఆర్ ఇయన్నీ కూడా మొత్తం ఎప్పటిలోగా చెల్లించాల్సిందనేది ప్రభుత్వమే పరిశీలిస్తుందని ఆయనైతే దాటవేసేశారు. మొత్తం 3 ప్రశ్నలకి. ఇక మెయిన్ డీఏకి సంబంధించి బకాయిలు చాలా ఉండిపోయినాయి. అంటే దాని మీద కొంచెం వివరణ ఇచ్చారు. ఏంటంటే చివరి ప్రశ్న అయిన డీఏ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు అని అడిగిన దానికి ఆయన ఏం చెప్పారంటే గత ఏడాది జూన్ 12 నాటికి 11వ పీఆర్సీ బకాయిలతో కలిపి మొత్తం డీఏ బకాయిలు వచ్చి 12,119 కోట్లున్నాయి. వీటిని ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగులకు చెల్లిస్తామని మాత్రం తెలిపారు. అంటే మొత్తం మీద చూస్తే 12,119 కోట్లు అయితే గనక ఉద్యోగ పెన్షనర్లకి డీఏ బకాయిలు అయితే ఉన్నాయి. సో, వీటిని ప్రాధాన్యతా క్రమంలో అని అన్నారు. మరి అది ఏ విధమైన ప్రాధాన్యతా క్రమం అంటే ఏమైనా విడతలుగా ఇస్తారా? ముందుగా కొంతమందికి పలానా ఉద్యోగులకు ముందుగా ఇస్తారా? ఇలాగనైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు చూస్తే ఉద్యోగుల జేఏసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం దసరాలోపు అంటే దసరా పూర్తయ్యేలోపు అక్టోబర్ 2 లోపులో కనీసం 2 డీఏ బకాయిలైనా చెల్లించండి అని చెప్పేసి, అలాగే పీఆర్సీ కమిషన్ నియామకం కూడా చేపట్టాలని కోరారు. వీటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండిపోతే మాత్రం తాము తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లుగా వాళ్ళైతే ప్రకటించారు. ఇప్పటికే రీసెంట్‌గా 2 రోజుల క్రితం అయితే గనక అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి వినతిపత్రం అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మా మీద కూడా ప్రెషర్ ఎక్కువైపోతుంది. అంటే జేఏసీ నాయకులుగా ఉంటే సరిపోదు కదా! వాళ్ళు అడగాల్సినవి ఉంటాయి. మా మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో, ఖచ్చితంగా మేమైతే గనక త్వరలోనే ఈ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తాం. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే అని ప్రభుత్వానికి చెప్పారు. మరోవైపు ఉద్యోగ సంఘాలకి సంబంధించి అయితే ఏ సంఘాలు ఉన్నాయో అన్నీ అంటే ఒకే సంఘం ఉండదు కాబట్టి ఏ సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకొని వారి యొక్క సంఘాలను బలోపేతం చేసుకొని సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈలోపు ఈ యొక్క అసెంబ్లీలో ఈ సమాధానం కూడా ఇచ్చారు. మరి దసరాలోపు ఏమైనా 2 డీఏలు ఏమైనా ప్రకటిస్తారా? పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారనేది అయితే మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సింది. సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.